అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతి టీవీ. ప్రస్తుత రాజకీయ అంశాల మీద మనతో పాటు చర్చలో పాల్గొంటున్నారు చలసాని శ్రీనివాస్ గారు. సార్తో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం శ్రీనివాస్ గారు. నమస్కారం అండి, అందరికీ నమస్కారం. ఎవరైతే గౌతమ్ అదానీకి సంబంధించి సోలార్ పవర్కి సంబంధించింది ఏదైతే ఒక స్కామ్ గురించి మాట్లాడుతున్నారు సార్ 2 రోజుల నుంచి, నిజంగా అంటే అధికారంలో లేనప్పుడు ప్రభుత్వాన్ని విమర్శిస్తారు. ఎందుకు వాళ్ళకి అదానీకి కానీ అంబానీకి కానీ ఇలా దోచిపెడతారని చెప్పి మాట్లాడతారు. 2014లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు అదే చేశారు. బట్ 19లో చూసినట్టయితే ఏదైతే పోర్టులు తీసుకెళ్ళి ఇచ్చేశారు, ఇప్పుడు సోలార్ పవర్ని కూడా ఇచ్చేశారు. మనం ఎన్నిసార్లు మాట్లాడుకున్నాం వాళ్ళు చేసిన. మీరు ఎప్పుడున్నా కానీ మనం అదే మాట్లాడుతూనే ఉన్నాం. బట్ ఇప్పుడు ఏదైతే దానికి సంబంధించిన ఏదైతే ఆధారాలు కూడా బయటకు వచ్చిన పరిస్థితి, అంటే రాజకీయ నాయకులు వాళ్ళ యొక్క సస్టైనబిలిటీ కోసమో లేకపోతే డబ్బుల కోసమో ఆంధ్రప్రదేశ్ యొక్క వనరులను కూడా, సూర్యుని కూడా తాకట్టు పెట్టే పరిస్థితికి వచ్చిందంటే ఏం చెప్తారు సార్ మీరు? దయచేసి మిత్రులకి ఇది చూసే వాళ్ళందరికీ ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోమని చెప్తాను. పార్టీలు, కులాభిమానాలు, మతాభిమానాలు మీ ఇష్టం. కుల ద్వేషాలు, మత ద్వేషాలు లేకుండా పార్టీల, సినిమాల, మత ప్రచారకుల వీరాభిమానాలు కాస్తసేపు మీ భావితరాల కోసం, మళ్ళా నేను చెప్తున్నానండి, మీ భావితరాల కోసం, పర్యావరణం కోసం, మీ భవిష్యత్తు కోసం, మీ పిల్లల కోసం ఒక్క 5 నిమిషాలు పక్కన పెట్టి నిజాయితీగా ఆలోచించండి. నాకు తెలిసిన కొద్ది సమాచారం నేను మాట్లాడేది తెలుగు జాతి గురించి ఖచ్చితంగా మాట్లాడతా, ద్రావిడుల గురించి మాట్లాడతాను, నా దేశం గురించి మాట్లాడతాను. ఒక ఆదాని అని కాదండి, ఒక పెట్టుబడిదారులు, ఒక దుర్మార్గమైన కొంతమంది పెట్టుబడిదారుల వల్ల చిక్కుకుపోయింది. నయీ క్యాపిటలిస్టులు అంటారు, క్రోనీ క్యాపిటలిస్టులు అంటారు. ఇది 2014 నుంచి గవర్నీయులు గౌతమ్ అదానీ గారు లేకపోతే వాళ్ళ కుమారులు మొత్తం సామ్రాజ్యం వచ్చిన తర్వాత భారతదేశం వాళ్ళ అనుచరుల ఇద్దరు చేతుల్లో చిక్కులు విలవెల్లాడుతుందండి. ఇవాళ ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి 350 సీట్లు వచ్చినా 150 మందిని 3000 కోట్లు మనిషికి ఇచ్చి వాళ్ళు ఎంపీలు నా మీద కోర్టులు వేయొచ్చేమో, కొన్ని వేయకపోవచ్చు. వేరే సంగతి 3000 కోట్లు ఇలా పడేసి దా ఇక్కడ రమ్మంటే, లేదా 5000 కోట్లు ఇస్తారు దా నువ్వు రమ్మంటే ఎంతమంది పరిగెట్టకుండా ఆగుతారో చెప్పండి. పోతే తొక్కలోది 3 లక్షల 5 లక్షలు 40 లక్షల కోట్లు మామూలుగా అఫీషియల్గా 15 లక్షల కోట్లు సంపాదన, 50-60 లక్షల కోట్లు. మనకి అమెరికాకి తేడా ఏంటంటే ఎలాన్ మస్కో, బిల్ గేట్స్ ఉంటే ప్రతి రూపాయి క్యాలిక్యులేట్ అవుతుంది షేర్స్లో. ఇప్పుడు ఇండియాలో ఆయనకి అదానీ గారికి ఒక 50,000 ఎకరాలు ఉందనుకోండి, 5,000 కోట్లు చూపిస్తారు, కానీ 50,000 కోట్లు ఉంటుంది దాని ఆస్తి మార్కెట్ వాల్యూ ప్రకారం. అందుకని దయచేసి ప్రతి ఒక్కళ్ళు నేను చెప్తున్నాను, తెలుగువాడిగా ముందు నేను ఒక మాట ఇంతకుముందు అనేకసార్లు చెప్పాను. ఇంత దుర్మార్గంగా వెళ్ళి ఏం చేశారంటే, నా తెలుగు బిడ్డలు నాకు ముఖ్యమండి. ఎవరో పెన్నా ప్రతాప్ రెడ్డి గారు నాకు పరిచయం లేదు, లేదా జీవి కృష్ణారెడ్డి గారు కూడా పరిచయం లేదు, జనాలు తెలుసు. 81 సంవత్సరాలు 82 సంవత్సరాలు ఎన్నిసార్లు చెప్తాను మనిషిని. కోవిడ్లో బిక్కుమంటా ఉంటే అవతల నాగేశ్వరరెడ్డి గారు లేదా ఇక్కడ గురవారెడ్డి గారు చెప్తుంటే బయటకు మన ఇంట్లో ఇలా కిటికీలోంచి వచ్చేస్తాం, తలుపులు వేసుకుని మనం కూర్చున్న టైంలో ఈయన్ని బొంబాయి పిలిచి, నువ్వు జాగ్రత్త, నువ్వు కనుక అంబానీకి కనుక ఇవ్వకపోతే, సరే అదానీకి కనుక నీ ఎయిర్పోర్ట్లో ఇవ్వకపోతే కోవిడ్ పేషెంట్తో పాటు పెడతామని అన్నారా లేదా అని నాకు తెలియదు, మీరు కనుక్కోండి. తర్వాత ఆయన బయటకే ఉన్నారా. ఓకే, ఇవాళ అలాంటిది 2 ఎయిర్పోర్ట్లని ఆఖరిగా వెనక్కి తిరిగి వస్తే సబ్జెక్టు కరెక్షన్. అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మాయి గారు, వాళ్ళ అల్లుడు గారు చనిపోయారు. సోంభూపాల్ గారి కుటుంబం, గద్వాల రాజా గారి కుటుంబం, వీళ్ళ వియ్యంకుడు గారి, మహబూబ్నగర్ జిల్లా గద్వాల చెప్తున్నాను. వాళ్ళ పాపం వాళ్ళ కుటుంబంలో అమ్మాయి, నాన్న నాకు మీరు కావాలి, ఆస్తిపోయినా మిగతా వాడి పోయినా వాళ్ళతో పెట్టుకోలేము వద్దని ఫ్యామిలీకి ఇచ్చిన వాల్యూలు ఇచ్చిన వాళ్ళు అది వదిలేసుకుని వచ్చేసారు. అలాంటిది దాని తర్వాత ఆగలేదు. పెన్నా ప్రతాప్ రెడ్డి గారు 6 ప్లాంట్లు ఇంక్లూడింగ్ కన్స్ట్రక్షన్, ఎక్కడ కానీ కర్ణాటకలో కానీ తెలంగాణలో కానీ శ్రీలంకలో పెట్టిన 6 ప్లాంట్లు. గుజరాత్ అంబుదా సిమెంట్ టేక్ ఓవర్, అంబుదాన్ని ఎవరు టేక్ ఓవర్ చేశారు? అదానీ గారు టేక్ ఓవర్ చేశారు. గుజరాత్ అంబుజా కంపెనీ కూడా అదానీ గారిది. ఆ తర్వాత మన పవర్ ప్రాజెక్ట్స్, ఎత్తన పవర్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, దానికి పోర్ట్ కనెక్షన్ లేకుండా మధు గారి దగ్గర అవి ప్రాజెక్ట్స్. తర్వాత జిఎంఆర్ గారి పవర్ ప్రాజెక్ట్స్, అది కూడా నాకు ఎందుకు వచ్చింది, లేకపోతే ఢిల్లీ ఎయిర్పోర్ట్ లాగా స్టడీ ఎందుకు అనుకున్నాను, నమస్కారం పెట్టారు చెప్పి. ఆ తర్వాత కృష్ణపట్నం పోర్ట్ అండ్ సెజ్ అండి, 4,000 ఎకరాలు సెజ్ అండి. అది ఒక పోర్ట్ కాదు, ఒక శాటిలైట్ సిటీ కింద డెవలప్ అవ్వాల్సిన దాన్ని ఎన్నో తిప్పలు పడి దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వశక్తులు పెట్టి ఇమ్మీడియట్గా అవ్వదు కదండి, 10 ఏళ్ళు పడుతుంది. ఒక స్టేజ్కి వచ్చే టైంలో ఈ గద్ద, ఏం గద్ద, గుజరాతీ గద్ద అని మనం అనకూడదు, ఎందుకంటే గుజరాతీని అవమానపరిచినట్టు మనం.
అందుకని ఈ ఈ గద్దలో ఇండియాని కబళించడానికి చూస్తున్న గద్ద వాలింది. వాలి అమ్మటానికి ఇష్టపడకపోతే వెంటనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కదా, వీళ్ళతో లేక నీ దగ్గర ఆ అమౌంట్ ఆ ల్యాండ్ మీ వెనక్కి ఎందుకు తీసుకోకూడదని. ఇప్పుడు అంతా చేయిపచ్చుకొని మిగిలిపోయి ఉంటుంది కదా, దాని మీద వాళ్ళు తట్టుకోలేకపోతే అయినా నిలబెడతారు. దాంతో మొత్తానికి పైనుంచి ఇంకా కేంద్ర ప్రభుత్వం కదా, చచ్చినట్టు విశ్వేశ్వరరావు గారు కానీ వాళ్ళు కానీ ఇవ్వాల్సిన పరిస్థితుల్లో మెజార్టీ స్టేక్ కొంత ఉంచుకుంటే వాళ్ళ కుమారుడిని కూడా తీసుకెళ్ళిపోయి, వాళ్ళ కుటుంబంలో ఏం జరిగిందో నాకు వ్యక్తిగత విషయాలు నాకు అనవసరం, వాళ్ళ కుమారుడు తండ్రిని మిగతా వాళ్ళ కుటుంబం భార్య అందరూ ఒకవైపు ఉంటే ఒక కుమారుడిని తీసుకెళ్ళిపోయి ఏంటండి ఇది, ఏంటిది? ఆ కృష్ణపట్నం పోర్టు సేజులు చేసుకుని ఇప్పుడు దాన్నంట కేంద్ర ప్రభుత్వం ఈ స్టేట్ కవర్ చేసుకోగానే ఈ దేశంలో ప్రసిద్ధ నగరాల్లో కృష్ణపట్నం ప్రసిద్ధ నగరమా, దాంట్లో ఒక సిటీ కింద దాన్ని డెవలప్ చేసేసి నిధులు విడుదల, దానికి క్లస్టర్ అంట. దాని నుంచి బొంబాయి, అక్కడి నుంచి హైదరాబాద్కి పైప్ లైన్, భారత పెట్రోలియం పైప్ లైన్ మొదలెట్టింది. ఇప్పుడు అసలు నాకేమో అర్థం కావట్లేదండి, ఇది అయిపోయింది, ఆగలేదు. మీకు అందరికీ తెలుసు గంగవరం పోర్ట్ ద డీపెస్ట్ పోర్ట్, ప్రతి ఒక్కళ్ళు డీపెస్ట్ పోర్ట్ ఇన్ ఈస్టర్న్ కోస్ట్. ఇది స్టీల్ ప్లాంట్కి, తెలుగు ప్రజల ఆత్మార్పణ ఏర్పడిన స్టీల్ ప్లాంట్కి క్యాప్టివ్ పోర్ట్. అంటే స్టీల్ ప్లాంట్ కూడా కొన్ని భూములకి ఇచ్చి ప్రదేశింది. ఆ దానికి వచ్చే డైరెక్ట్గా అసోసియేట్ దాంట్లో రేక్లోడ్స్ దాంట్లోకి వెళ్తాయి. అలాంటిది గంగవరం పోర్టులో పాపారావు గారు చనిపోయాడు, గంట పాపారావు గారు, మేము అందరం అక్కడ ఉద్యమం చేసినప్పుడు వెళ్ళాం. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు మొత్తం ఇంగ్రేజీలు లేపమని చెప్పి చాలా గట్టిగా జరిగింది, కేసులు పెట్టారు, నానా భయంకరంగా వేధించినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి పని చేశాడు. ఇది నేను ఎవరికి ఇచ్చిన, డివిఎస్ రాజు గారికి ఇచ్చినా లేదా ఇంకోళ్ళకి ఇచ్చినా సరే, బిల్ టు ఓను ఆపరేట్ ట్రాన్స్ఫర్ మీద బూట్ మీద ఇస్తున్నాను. ఇది ఇన్ని సంవత్సరాల తర్వాత, 3 దశాబ్దాల తర్వాత ఈ ప్రాజెక్ట్ ఎన్ని వేల కోట్ల రూపాయలు, 40,000 కోట్లు చేయొచ్చు, 50,000 కోట్లు చేయొచ్చు, 70,000 కోట్లు చేయొచ్చు. తర్వాత మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చెందుతుంది, ప్రభుత్వానికి చెందుతుందని రాసి కండిషన్ పెట్టి నువ్వు నీ పని ఏంటి, దాన్ని ఆపరేట్ చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అప్పచెప్పాలి. ప్రభుత్వం అంటే మందే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అని రాసిన పని చేస్తే ఇవాళ దాన్ని వసూలు చేసుకోవడానికి ఒప్పుకోకపోతే ఆఖరికి సింగపూర్ కంపెనీ ఎక్కడి నుంచి చేశారు, నరకయాతన పెడితే పాపం ఏం చేస్తారండి. పంచమాంగ దళాల మీద పడతా ఉంటాయి కదా, డివిఎస్ రాజు గారు అంటే సత్యనారాయణ గారు తోడండి విజువల్ సాఫ్ట్వేర్. ఓకే, ఆయన్ని నరకయాతన పెట్టారా లేదా, బయటకు వచ్చి పెట్టలేదు, నన్ను మోడీ గారు ఏం చేయలేదు, అదాని గారు ఏం చేయలేదు అని చెప్పుకోవచ్చు. ఆయన పెట్టారా లేదా అని అడుగుతున్నా. ఆఖరికి అమ్మేసుకుంటే రాష్ట్ర ప్రభుత్వానికి 10.3 కాదని 2 అని సబ్జెక్ట్ నా మీద విమర్శించే వాళ్ళు ఉంటారు. సబ్జెక్టు కరెక్షన్ % వాటా ఎందుకు ఉండాలంటే డైరెక్టర్ రేపు పొద్దున దా కంపెనీని బిల్ టు ఓన్ ఆపరేట్ ట్రాన్స్ఫర్లో రాష్ట్ర ప్రభుత్వానికి చెందింది కాదు, విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి చెందింది కాబట్టి ఫ్యూచర్లో 30,000 కోట్లు 50,000 కోట్లు ఎంతైనా సరే అని చెప్పి ఆ వాటా ఉంచాలి, దాంట్లో డైరెక్టర్ ఉంటాడు. దాన్ని కూడా జగన్ గారి ప్రభుత్వంతో మాట్లాడుకుని ఇవాళ ఆ విషయం మీద నేను వాళ్ళు మాట్లాడలేదు, ఆ రోజు మాట్లాడా. మీరు దీని గురించి మాట్లాడతాను, గంగవరం పోర్టు గురించి మాట్లాడతా, ప్రజల ఆకాంక్ష గురించి మాట్లాడుతున్నా. దాన్ని 10.2 పావలా బేడకి 640 కోట్లు తీసుకెళ్ళి ఇచ్చేసి 100% నేను ఎక్కువేయడానికి ఆదాని గారు ప్రకటించుకున్నాడు. తెలుగు ప్రజల్లో 6 ప్రతిష్టాత్మక వ్యాపారవేత్తలు నడుము ఇచ్చాడా, సాగు కొట్టాడా, పేక మీద కత్తి పెట్టాడా, బతిమాలాడా. ఆయన తీసుకుంటే మనం అమెరికా గురించి మాట్లాడుతున్నాం. ఇది యాంగిల్ నేను చెప్తున్నానండి, దయచేసి ప్రజలు తెలుసుకోండి. చేతులు చిక్కుపోయి విలువలాడుతున్నారా? సరే, కమింగ్ బ్యాక్ టు యువర్ పాయింట్. మనం మాట్లాడేది ఇది మరొకసారి, ఎందుకంటే సంబంధం వచ్చింది కానీ మాట్లాడాను. మనం చాలాసార్లు మాట్లాడాం. ప్రజలకు ఇది కాదండి, ఇది ఇలాంటి అవసరమా, భావితరాల భవిష్యత్తు అవసరమా? నేను జీవిక ఎయిర్పోర్ట్కి వెళ్తే ఎవడైతే నాకేమైంది, ఆయన సంజయ్ గారు మహబూబ్నగర్ అల్లుడు అయితే ఏమైంది, నెల్లూరు పిల్లాడైతే ఏమైంది, నాకేమైందండి. తెలుగు అక్కడ చూడగానే జీవికే తెలుగు వాళ్ళు చాలామంది పనిచేసేవారు, ఒక ఆనందం అండి. అలాంటి పరిస్థితులు నాకు ఎంత నేను ఏదన్నా నాకేం ముందు కాదైనా జిల్లా కూడా కాదు, ఏదైతే ఏమైందండి నాకు తెలిపెట్టాలి. అలాంటి పరిస్థితులు ఇవాళ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో నేను ఒకటి దయచేసి రెండో పాయింట్, మీరు ఈ పార్టీలు పక్కన పెట్టండి. ఆంధ్రప్రదేశ్ జెన్కో అనేది గొప్ప సంస్థ. అసలు ప్రైవేటు విద్యాశ్రం గ్యాస్ ప్లాంట్ అనేది ఆళ్ళకి వాటాలు ఇచ్చారు. ప్రైవేటులో విద్యుత్ ఉత్పత్తి లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఒకటే ఉండేది, విద్యుత్ సంస్థ ఉండేది. దాంట్లోనే జెన్కో ట్రాన్స్ఫర్ 2 విభాగాలు చేసిన తర్వాత అది హైడ్రో ప్రాజెక్ట్ దగ్గర నుంచి విద్యుత్ థర్మల్ ప్లాంట్స్ ఇవన్నీ ఆపరేట్ చేసేది. ఆ తర్వాత దానికి గ్యాస్ వచ్చినప్పుడు కొంత పార్ట్నర్షిప్లు ఇచ్చారు. ఆ తర్వాత ఈ సోలార్ ఎనర్జీ మొదలైన తర్వాత నేను అడుగుతున్నానండి, సూటిగా ప్రశ్న వేస్తున్నాను, అందరూ కూడా
వాళ్ళు భుజాలు తట్టుకోవాల్సిన రాజకీయ నాయకులు, మన ప్రజలు కాదు, వాళ్ళ అభిమానులు కాదు. ఏమండి, జెన్కో కంపెనీకి సాఫ్ట్ లోన్స్ అమెరికా వాడు కూడా వీళ్ళు 50,000 ఎకరాలు 25,000 ఎకరాలు 1,00,000 ఎకరాలు రాష్ట్ర ప్రభుత్వ భూమిని పావలా బేడకి ఇచ్చేస్తారు వాళ్ళకి. నేను మళ్ళీ చెప్తున్నాను, పావలా బేడకి ఇస్తారు. ఇది తీసుకెళ్ళి 0.5% 3% అని తెచ్చుకుంటూ ఉంటారు. ఈ భూమి మీద మన జెన్కో ఏర్పాటు చేస్తే ఆ ప్లాంట్కి ఎక్సెస్ ప్రీమియం కూడా ఉండదు కదా. వాళ్ళు 5 కోట్లు 7 కోట్లు మార్కెట్ చేసుకుని దాన్ని మ్యాజిక్ చేసి పెట్టకుండా ఏం చేస్తారో వాళ్ళు ప్రజలకు చాలామంది తెలిసింది. కనీసం కామర్స్ చదివిన వాళ్ళకి కానీ లేదా మీద కొంత అవగాహన ఉన్న వాళ్ళకి కానీ తెలుస్తుంది. 5 కోట్ల ప్లాంట్ అని చెప్పి 4 కోట్ల మెషిన్ తెప్పించుకుని ఏం చేస్తారు వాళ్ళు. మనం అయితే జెన్యున్గా జెన్కో ఏదో ఆడే కూడా పాపం లంచం తిన్నాడు, రూపాయి పక్కన పెట్టండి. అసలు నిజంగా ప్రజలు ఊరుకోరు కదా అన్యాయం జరిగితే. ఆ ప్రైవేటెడ్ ఏం చేశాడో మనకేం తెలుసు, మనకెందుకురా బాబు. ఆడు 100 కోట్ల లోన్ తీసుకున్నాడు, 50 కోట్లు పెట్టాడు, 50 కోట్లు మిగిలిపోయింది అనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇవాళ నేను మాట్లాడుతాను, జెన్కోకి ఎందుకు ఇవ్వరు నాకు అర్థం కావట్లేదు. నేను ప్రైవేట్ కాదని జెన్కోకి ఎందుకు ఇవ్వరు? భూములు మనయే, ప్రజల నుంచి సాగుబడి చెత్తకొట్టి రాసుకునేవాడు కొంతమంది, లేదా ప్రభుత్వ భూములు. పావులబేట కలిగించిన నా జెన్కో దమ్మున్న ఎంప్లాయీస్ ఉన్నారు, కలేజా ఉన్నారు, టెక్నాలజీ ఉన్నవాళ్ళు ఉన్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం ఐదర్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నేను అడుగుతున్నానండి. ఈ అదానీ గారు ఇంకొకటి ఎవడో టెక్నాలజీ పెట్టుకుని తైవాన్ టెక్నాలజీ అని పట్టుకుని వచ్చి ఎందుకని రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చేయట్లేదు? పావులా బేడకు మన ₹10 వస్తుంది, వీళ్ళకి ₹2.40 అని చెప్పి ఇంక్లూడింగ్ ఛార్జీలు కలుపుకుంటే ఎంత పడుతుందండి పేరుకి? అది అంటే ఇది గత 30 సంవత్సరాల నుంచి ఈ వచ్చిన ఇన్ని గెగావాట్ల ప్రాజెక్టు కింద లక్షల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ పెట్టుదల భావితర పొళ్ళోలు కొట్టివేసే దుర్మార్గాన్ని కొట్టరు కాబట్టి డబ్బులు ఇస్తున్నారు. లంచం దొబ్బేది 5,000 కోట్లు 3,000 కోట్లు 10,000 కోట్లు రాజకీయ నాయకులు దొబ్బేసిపోతున్నారు. కట్టాల్సింది మీరు, మీ పిల్లలు లక్షల కోట్ల రూపాయలు కట్టాలి. ఎప్పటి నుంచో చెప్తుండే ఏంటి బాధ ఏంటో నాకు అర్థం కాదు. రాష్ట్ర ప్రభుత్వం కనుక ఏంటి ప్రాబ్లం? డబ్బులు లేవా? ఏంటంటే డబ్బులు లేవంటే బ్యాంక్ ఇచ్చేది బ్యాంకు, మీ బ్యాంకే. వీళ్ళు మన బ్యాంకుల దగ్గర తీసుకుంటారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి 14% వడ్డీ వేశారు మొన్నటి వరకు. ఆ అదానీ గారి కంపెనీగా 7.92% 8.3% వడ్డీ అండి. వీళ్ళకేమో లాస్ అంటే వాళ్ళకేమో లక్షల కోట్లు. నీరవ్ మోడీ, లలిత్ మోడీ, వాళ్ళ మేనమావ చోక్సీ, మా తాత, వాళ్ళ బావమతి వీళ్ళు దొబ్బేస్తూ ఉంటారు లక్షల కోట్లు. నేను మాట్లాడిన తెలుగు బిడ్డగా మాట్లాడుతున్నా. ఆదిలాబాద్లో ఉన్నా, బరంపురంలో ఉన్నా, ఎవరున్నా అలాగే నేను ద్రావిడుడిగా మాట్లాడుతున్నా, ఇండియన్గా కూడా మాట్లాడుతున్నా. దీన్ని అడుగుతున్నా ఏంటి క్రోనీ క్యాపిటలిజం? ఇవాళ వాళ్ళ చేతుల్లో విలువలాడిపోయిందో. ఇంకోటి జగన్ గారి డామినిస్కో అన్నారు. ఆయన రాగానే నేను సమీక్షిస్తాం అన్నారు. అన్న వెంటనే ఆడెవడో దేశం వాడు ముఖ్యమంత్రికి లెటర్ రాయటం ఏంటండి? ఏం సంబంధం? మాట్లాడితే ఇండియా గవర్నమెంట్ రాయాలి. మన ముఖ్యమంత్రికి ఇలా చేయొద్దని వేరే దేశం వాడు లెటర్ రాసే సదుపాయాలు ఉన్నాయా? బెదిరింపులా, బ్లాక్మెయిలింగ్లా? ఏం జరిగిందో వీళ్ళు కూడా ఇంకా ఆదానికి ఏంటి ఇవాళ జరిగిందేంటి? ఇవాళ అది వెళ్ళిపోయింది. మళ్ళీ ఆదాని డేటా సెంటర్ మీరు కొట్టేశారు. డేటా ఆదాని అంటే ఎంత గొప్పవాడని ఆరో తెలుగుదేశం పార్టీ. ఆదాని గొప్పవాడు కదని వీళ్ళిద్దరూ ఆదాని కాళ్ళ కలపడుతుంటే ఏంటండి నాకు అర్థం కాదు. ఓ పక్కన రాహుల్ గాంధీ గారు మొత్తుకుంటుంటే రేవంత్ రెడ్డి గారు వాళ్ళ దగ్గర తీసుకుని నీకు మూసీ ప్రాజెక్ట్ అది లేదా దార్వి ప్రాజెక్ట్ అని వాళ్ళు అక్కడ అనుకోండి, ముంబైలో అనుకోండి, లేకపోతే ఇంకో ఎలక్ట్రిసిటీ కేంద్రం అని మొత్తుకుని ఇవాళ మళ్ళీ చెప్తాండి చేతుల్లోకి చిక్కుపోయింది. అంబానీ గారు కూడా ఇంత ధీరుభాయ్ అంబానీ, ఈ చిన్న అంబానీ ముఖేష్ గారు కాదు, ఇంత దుర్మార్గానికి పాల్పడినట్టు ఎక్కడా లేదండి. మిగతా కంపెనీలని మీడియాలని ఇంత దారుణంగా ప్రణవరాయని జర్నలిస్టులు మీ అందరికీ నేను చిన్నప్పుడు ఇండియా దాని ఎన్డీటీవీ అని దాంట్లోనే నేషనల్ ఛానల్స్ వచ్చేది. ఆయన చాలా చాలా చక్కగా చూసేది, చాలా బాగా ఇష్టమండి ఆయన విశేషం. నాకు ఇప్పుడు కాదు, మన దూరదర్శన్ వచ్చేది ఆయన్ని. ఓకే, దూరదర్శన్లో కూడా ఎన్టీవీ ప్రొడక్షన్ అని అది చేస్తూ ఉండేవారు. ఆయన ఎంత వేధింపులకు గురయ్యారు, నరకయాత్ర పెట్టారు. మీడియాలో కూడా వచ్చేసారు. రేపొద్దున మీ మీడియాను కూడా రేపొద్దున కేసు నానా గొడవ పెట్టి మమ్మల్ని తీసుకెళ్ళి అండమాన్ జైలు పడేస్తారు. తెలుగు జాతి గొంతు అనేది వినిపిస్తున్నా కానీ ఇవాళ ఇంత బాధపడుతుంటే ఇవాళ నేను అడుగుతున్నాను, ఇప్పుడు అంబానీ గారు ఈ కేసుల్లో జగన్ గారి సాక్ష్యాల మీద వాళ్ళ కేసు ప్రూవ్ అయితే ఆయన అరెస్ట్ చేస్తారా? ఓకే, చంద్రబాబు నాయుడు గారు, కూటమి, పవన్ కళ్యాణ్ గారు డెఫినెట్గా గట్టిగా ఉంటుంది దీని మీద. మరి ఆరోగ్య గారిని అరెస్ట్ చేయాలి కదా, ఫస్ట్ లాక్ రావాల్సింది ఆయన కదా. లంచాలు ఇచ్చి దొబ్బేసావని ఆ దమ్ము లేదు, దమ్ము ఉందా అని అడుగుతున్నా. ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున అడుగుతున్నా, తెలుగు జాతి ప్రజల మీద అడుగుతున్నా, తెలంగాణ ప్రజల తరఫున కూడా అడుగుతున్నా. మీకు ఆ దుర్మార్గాలు చేసి మేము మొత్తం ఓపెన్ చేయండి. ఇవాళ ఇక్కడ కంప్యూటర్ రావట్లేదు కాదు, అంతర్జాతీయ కమిటీ కూడా వేయండి. గజగజ ఉనికిపోతారు. లక్షల కోట్ల రూపాయలు దీంట్లో
పెట్టుబడుల ఇష్యూ పోయినాయి అంటారు. రాష్ట్ర ప్రభుత్వాలు కాదు, ప్రతి ఒక్కళ్ళు గుండెలు ప్రదర్శించుకోండి. ఏమండి క్వాలిటీ విద్యుత్కే ప్రైవేటెడ్ గవర్నమెంట్ క్వాలిటీ విద్యుత్ ఇవ్వదా? ఇంతకాలం బట్టి మన విద్యుత్ కరెంట్ షాక్ అప్పుడేమో ఎన్టీపీసీ 98% ఒక దశాబ్దం పాటు ఎన్టీపీసీ నార్ల తాతారావు పవర్ అని ఉందండి ఇక్కడ విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్ పేరు. ఆ విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్ను ఈ దేశంలో దశాబ్దాల పాటు ఇండియాలో టాప్ 98% పిఎల్ఎఫ్ అంటే ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ అంత అద్భుతంగా పనిచేసేదని వారు. 70కి 76కి 75కి పడిపోతున్నాయి. బొగ్గులు కదా, మళ్ళీ అంతా అదాని గారి బొగ్గు కదా. నేను ఇంకోటి అడుగుతాను, దయచేసి వినండి. ఈ దేశం గురించి ఆవేదన ఉన్నాళ్ళు వినండి. వాళ్ళ ఆదాని గారి మీద కోపం కదా, నేను మీద బాధ ఉందంటే ఆదాని గారు వాళ్ళ కందిపప్పు ఇంకా ఈ నూనె ధర లేదా మిగతా ధరలో విల్మార్ అని ఆయిల్ ధర ఉంది. ఆదాని గారు అది కూడా కంపెనీ, అది ఆ విల్మార్ కంపెనీ అని అది ఆదాని గారిది. ఈ దేశంలో ఆయన కార్టెల్ నిర్వహిస్తారంట, రేట్లు పెంచాలంటే పెంచుతారంట, తగ్గించాలంటే తగ్గిస్తారు. కందిపప్పు 2014 ఆయన 200 రూపాయలు అయిపోయింది. ఈయన అన్ని వ్యాపారాలు చేస్తారు. యాపిల్ కాయలు కూడా ఈయన పోర్ట్లోనే ఇంపోర్ట్ చేసుకోవాలి, ముందర పోర్ట్లోనే చేసుకోవాలి. పోర్ట్లు వాళ్ళయ్యాయి. దయచేసి పెద్దవాళ్ళు 50 ఏళ్ళు పైన బయట వాళ్ళు దయచేసి ఆలోచించుకోండి. చిన్నప్పుడు ఏ దేశంలో కూపు జరిగితే బాగా ఆ దేశంలో ఫస్ట్ రైల్వే స్టేషన్ నేను ఎయిర్పోర్ట్ని సైన్యం ఆక్యుపై చేసుకుంటాం. ఎందుకంటే రైల్వే స్టేషన్ మేము ఆల్రెడీ ఆక్యుపై చేసాం, ఎక్కడెక్కడ ఉన్నాయంటే ప్రజలు మనకు అలా అయిపోతుంది. విదేశాల నుంచి రాకుండా ఈయన మొత్తం ఎయిర్పోర్ట్లు ఏది ఆఖరికి ఇవ్వండి 15 సంవత్సరం 30 సంవత్సరాలు 50 సంవత్సరాలు కావాలి 30 సంవత్సరాలు. తిరువనంతపురం వద్దంటే అది లెక్కన మొత్తం పోర్ట్లు మొత్తం కబ్జా. ఆ కర్ణాటక తమిళనాడులో ఆ మద్రాస్ పోర్ట్ పక్కన ఎక్కువ అది కబ్జా. ఏది పక్కన కృష్ణపట్నం కబ్జా, ఆ పక్కన మచిలీపట్నం కూడా ఆడే మీరు మహమ్మాట వద్దు, అక్కడి నుంచి ఇది ఆ ఒరిస్సాల కబ్జా, మొత్తం కబ్జా. పోర్ట్లు ఎయిర్పోర్ట్లు కబ్జా, మీడియాలు కబ్జా. ఇక రేపు పొద్దున్న మిమ్మల్ని కూడా బతకలేవు నేను చెప్తున్నాను. ఈ పరిస్థితులు వస్తే నేను అడుగుతా ఉన్నాను, ఏంటండి దయచేసి ఒకసారి ఆలోచించండి. ఇది కేసీఆర్ గారు మాట్లాడారు, కేంద్ర ప్రభుత్వం లేఖ కూడా రాశారు. నేను విభేదించడం కేసీఆర్ గారి మీద విభేదిస్తాను, కానీ ఈ విషయంలో ఇవాళ గట్టిగా మాట్లాడాడు కేటీఆర్ గారు కాంగ్రెస్ పార్టీ మీద, మరి బీజేపీ మీద కూడా. నేను ఒకటి అడుగుతున్నాను, ఆదాని గారి కంటండి అక్కడ ఇరుక్కుపోయిన డబ్బులు ఇండోనేషియాను అక్కడను బొగ్గు గనులని వెంటనే ఇండియా మీద ఆంక్ష వచ్చి ఎక్కడ విదేశీ బొగ్గు క్యాన్సిల్ అని. రిలేషన్ ఉందా లేదా మీరు డిసైడ్ చేసుకోండి, డేట్లు వెరిఫై చేసుకోండి, డేట్స్ కూడా. వెంటనే అక్కడ శాంక్షన్ అయిందంట. వెంటనే రాష్ట్రాలకి తెలంగాణ జెన్కోకి ఆంధ్రప్రదేశ్ జెన్కోకి అన్నింటికి కేంద్ర ప్రభుత్వం తాకీదులు ఇచ్చింది. తాకీదు అంటే తెలుసు కదా బాబు, రిక్వెస్ట్ కాదు, తాట తీస్తామన్నట్టు ఇండైరెక్ట్గా లెటర్ అలాగ ఉంటుంది. 10% విదేశీ బొగ్గు వాడాలని కండిషన్. ఈడేవాడండి నాకు అర్థం కాదు. ఈ గేట్ ఓపెన్ చేసినప్పుడు ఇప్పుడు కందిపప్పులు కొనాలి, మనకి రేట్లో పెరుగుతున్నాయి, ఇప్పుడు పంట పాడైపోయింది. బర్మా కందిపప్పు బాగుంటుంది, వీళ్ళు వెళ్ళి మనం దిగుమతిదారులు అక్కడ వెళ్ళి అడిగారంట, బర్మాపై నిషేధం, ఎందుకంటే అక్కడ ఏదో గొడవ అయిందని. వీళ్ళందరూ కెన్యా నుంచి తీసుకొస్తానని చేశారు. ఈయన వెళ్ళి బర్మాతో మాట్లాడుకుని 1,000 కోట్ల లక్షలు నిజాం పంచాడు పక్కన పెడదాం. బర్మాపై నిషేధం ఎత్తివేత, కెన్యాపై నిషేధం విధింపు. ఏందండి ఇది నాకు అర్థం కాదు. ఇంకోటి బంగ్లాదేశ్లో వెళ్ళారు, సురుద్వా ఒప్పందం జరిగింది. బంగ్లాదేశ్ భూభాగానికి ఇండియా చాలా కన్సెషన్ ఇచ్చేసింది తెలుసా మీకు. అక్కడెక్కడ పరిష్కారం ఎంత ఆనందిద్దాం, కానీ నెట్గా బంగ్లాదేశ్ గ్రామాలు ఇండియా గ్రామాలు చూసుకుంటే ఇండియా ఎక్కువ. మోడీ గారు షేక్ హసీనా గారు ఒక అగ్రిమెంట్ చేసుకుని ఇచ్చారు, మీకు సమస్య పరిష్కరించింది. ఎక్కువగా త్యాగం చేశారు, త్యాగం చేయాల్సింది నేను దాంతో పట్టిన. కానీ ఆదాని గారికి బంగ్లాదేశ్ ఢాకా చుట్టుపక్కల ఎలక్ట్రిసిటీ సప్లై అంతా ఆయనకి వెళ్ళిపోయింది. ఇది నేను చెప్పినా నమ్మలేరు, నెట్లో కొట్టుకుంటే నమ్ముతారు. ఇంకోటి కొట్ట ఎక్కడికి వెళ్ళినా సంకల మీరు ఏం మాట్లాడుతున్నారండి నేను చెప్పేది. ఒకసారి నెట్లో కొట్టి చూడండి, నేను చెప్పేది నమ్మలేదు జనాలు చాలామంది. మోడీ గారి అభిమానులు నమ్మరు. నేను ఉత్తర భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకం కాదు. మదన్ మోహన్ మాలవీయ గారు, హిందూ మహాసభ, సికిందర్ భక్త్ గారు, బలరాజ్ మధోక్ గారు, తర్వాత మనకు తెలిసిన వాజ్పేయి గారు, అద్వానీ గారు, మురళీ మనోహర్ జోషి గారు చాలా గౌరవనీయులండి. ఐ రెస్పెక్ట్ దెమ్ అలాట్. భారతీయ జనతా పార్టీలో చిన్న ఐడియాలజీ ఇంత దుర్మార్గం. నేను ఎప్పుడు భారతీయ జనతా రావాలని కోరుకున్నాను 2014లో చెప్తున్నానండి. అలాంటిది ఇది ఉత్తర భారతీయ ఆదాని పార్టీ గారి మారిపోయింది. ఆ చేతిలో గిలగల్లాడుతుందా లేదా ఆర్ఎస్ఎస్ని కనుక్కోమనండి, నాకు తెలియదు. హిందూ ధర్మం నాతో గడ్కరీ గారు ఏం మాట్లాడారో బయట నేను మాట్లాడకూడదు వ్యక్తిగతంగా. నాతోనే నేను కూడా ఉన్నాను, తర్వాత మాట్లాడదాం ఏదైనా సరే.
కానీ వ్యక్తిగతంగా మనం చెప్తున్నానండి, ఇలాంటి హిందూ ధర్మం కోసం వీళ్ళు ఉన్నారో లేదో కూడా తర్వాత మాట్లాడదాం. ఆదాని కోసం అని పేరు మాత్రం హిందూ ధర్మం కోసం ఆదాని. నేను ఒకటి చెప్తున్నాను, దయచేసి గమనించండి. శ్రీలంక మంత్రి గారు ఎవరో ప్రకటించారు, మీ ప్రైమ్ మినిస్టర్ వచ్చి ఆదాని కోసం మాకు ఇవ్వాల్సిన ఒత్తిడి చేశాడని. వెంటనే నానా గొడవ అయింది. ఆయన మళ్ళీ ఆపుకుని, ఏంటండి విదేశాలకు వెళ్తుంది ఈయన, ఆ బుల్లి అంబానీ గారిని వేసుకెళ్ళి ఆయన విమానాలు, మీరు చిన్నప్పుడు మీరు ర్యాకెట్లు తయారు చేసేవారా, పేపర్ ర్యాకెట్లు, అది కూడా చేయటం రాదంట ఆ బుల్లి అంబానీకి, అదే అనిల్ అంబానీ గారికి. ఆయనకి రఫేల్డ్, దాని మీద జేపీసీ, దాని మీద సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ వచ్చే టైంకి ఆ రంజన్ గొగోయ్ గారి ఆఫీసులో ఒక అమ్మాయి ఆయన మీద ఆరోపణలు, ఆయనకి అభిశంసన. వెంటనే ఏం జరుగుతుంది నాకు తెలియదు, ఎందుకంటే సుప్రీంకోర్టు తప్పకూడదు. ఇవాళ న్యాయం కొంతన ఉందంటే దండం పెట్టుకుని నేను చెప్తాను, నిజంగా ఆనెస్ట్గా చెప్తాను. చిన్న లోపాలు న్యాయస్థానం వల్ల న్యాయమూర్తుల వల్ల చిన్న లోపాలు ఉండదు. ఆ గవర్నర్ రంజన్ గొగోయ్ గారు అలాంటి పెద్ద మనిషి వెంటనే జడ్జిమెంట్ చక్కగా ఇచ్చారు. తర్వాత వారికి వెంటనే కాళ్ళ పారాయణాలకు ముందున్నట్టు వెళ్ళిపోయినట్టు ఆ వెంటనే రాజ్యసభ సభ్యత్వం కూడా ఇచ్చారు. విచిత్రంగా ఉందా మీకు? బెంగాల్లో జడ్జిమెంట్ ఇచ్చారు, మమతా బెనర్జీ గారు జడ్జి గారు అవగానే బయటకు రాగానే రిటైర్మెంట్ చేసేసారు, వెంటనే ఎన్నికల్లో పోటీ చేశారు. దీని మీద నేనేం చెప్పట్లేదు, వాళ్ళేం తప్పట్లేదు, ప్రజలు ఆలోచించుకోండి. మనం ఎలాంటి చేతుల్లో ఎప్పుడన్నా టాటాలు ఎలాంటి పరిస్థితి తెగబడ్డారా, మఫత్లాల్స్ ఇలా పరిస్థితి తెగబడ్డారా, ముత్తయ్య గారు, టీవీఎస్ అయ్యంగారు టీవీఎస్ కంపెనీలు, ఇంత దారుణాలకి తెగబడిన కంపెనీలు ఎవరు, పూనావాలా గారి కంపెనీలు నేను చెప్తున్నానండి, లేకపోతే ఎల్జీ కంపెనీలు, ఎవరన్నా ఎంతటి దారుణాలకి తెగబడి సంఘం. అంబానీ గారు, పెద్ద అంబానీ గారు మన దేశం వచ్చే 100 సంవత్సరాలకి 1000 సంవత్సరాలకి బానిస జాతి కింద ఆంధ్రప్రదేశ్ చేసే పరిస్థితి ఉందా లేదా జనాలు ఆలోచించుకోమన్నాను. ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే ధైర్యం ఉంటే, కళ్యాణ్ గారు మాట్లాడతారు, ఇప్పుడు ధైర్యం ఉంటే ఆదాని గారి మీద మొత్తం ఒప్పందాలు క్యాన్సిల్ చేయండి. వెంటనే రేవంత్ రెడ్డి గారు ఆదాని గారు ఒప్పందాలు క్యాన్సిల్ చేయండి. అంతేకాదు ఈ ఒప్పందాలను రాష్ట్ర ప్రభుత్వం టేక్ఓవర్ చేయండి. కండిషన్స్ ఉంటాయి, కోర్టుకి వెళ్తే దుర్మార్గం జరుగుతుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం టేక్ఓవర్ చేయండి. అది బాండ్లు ఇవ్వండి, తర్వాత చూసుకుంటారు. ఈ మొత్తం ప్రాజెక్టులని రాష్ట్ర ప్రభుత్వాలు టేక్ఓవర్ చేయాలి. నేను ఈ మాటను కానీ గుండెల్లో రైలు కాదు విమానాలు పెరిగెడతాయి చాలామందికి. మొత్తం మీరు రేపు మీ ఛానల్ కొనేస్తారు చాలామంది, అంత కెపాసిటీ ఉన్నాయి, లక్షల కోట్లు ఉన్నాయి దీంట్లో పెట్టుబడి పెట్టినట్టు. బ్యాంకులను ఇచ్చినాయి కదా, ఏం పోవు. కానీ మొత్తం అందులో ఏళ్ళకి 1000 కోట్లు 10,000 కోట్లు 50,000 కోట్లు లంచాలు ఇస్తున్నాడు. ఇప్పుడు ఇంతకే అంత ఇచ్చాడంటే ఇప్పుడు మిగతా వాళ్ళు ఇవ్వలేదండి, ఎందుకు ఇస్తాడు లాభం లేకుండా చెప్పండి నాకు. ఆయన ముఖారం ఏందని చూసి చక్కగా చాలా బాగున్నారని చెప్పి నేను నిల్లు దోపిడీ ఇవ్వడానికి వెంకటేశ్వరమా ఇంకా చాలా మాట్లాడింది. ఎందుకంటే ఒక పార్టీ మాట్లాడదు, సిటీసీఐ ఎలక్ట్రికల్స్ అని వాళ్ళ మీద ఎంత దారుణంగా దోపిడీ చేస్తున్నారు. దేశ వనరుల్ని ప్రాజెక్టులు మన నీళ్ల ప్రాజెక్టులని ఎనమాలు పెట్టుకుని పంపుడు స్కీమ్స్ కొట్టుకున్న ఆదాని గారి పంపుడు స్కీమ్ అండి. ఇది కూడా ఉందండి. ఎవడేమన్నాడు సార్, మన నీటి మీద ప్రాజెక్టుల మీద హక్కుని వేరే ప్రైవేట్ వాడికి అప్పచెప్పాడంటే ఎంతకన్నా దుర్మార్గం దారుణం ఉందా? దీనికి లోను బాగా ఇస్తున్నారు అని చెప్పి తెలుగుదేశం పార్టీ కూటమి అందరూ మాట్లాడిన తర్వాత ఆ సిటీసీఐ ఎలక్ట్రికల్స్ నుంచి ఎలక్ట్రల్ బాండ్లు డబ్బులు టీడీపీకి వెళ్ళి అని చెప్పి ఆర్టీఐ యాక్ట్లో సుప్రీంకోర్టులో వచ్చింది. అప్పటి నుంచి అసలు పార్టీ మాట్లాడట్లేదు. నేను తప్పట్టనండి అంటే దాంట్లో ఒక విద్యుడు డాక్టర్ గారు అన్నారు నన్ను, సార్ పెద్ద దొంగలో చిన్న ఎవరినో మనం చూస్ చేసుకోవాలి కదా సార్, మీలాంటి యువకులు మీరేం తక్కువనే కాదు, నవ యువత, దమ్మున్న యువత, కసితో పనిచేసే యువత, కొత్తగా ఎస్ఐలు వస్తారు చూసారా 90% ఐపీఎస్లో వస్తారు చూసారా, రాజకీయ పాటు చేస్తారు. ఆ కసి ఉన్నాడు కావాలి నాకు, తెలియజేస్తారు దమ్మున్నాళ్ళు ఉన్నారు. పిచ్చి సినిమా సైకో ఫ్యాన్సీ, పిచ్చి మత ద్వేష ఫ్యాన్సీలు, కుల పిచ్చిలు ఉన్నాను తగ్గించుకుని కొంతమంది వాళ్ళు చేస్తున్నారు కదా, ఆ వ్యక్తులను తగ్గించుకుని దమ్మున్న యువత, అనేక యువత ఉంటే కనుక అద్భుతాలు సృష్టిస్తామండి. దాదాగారు అద్భుతాలు సృష్టిస్తాం మనం. ఆ అద్భుతాలు కావాలని ఆడి ఎవడో ఒకటి ఇవాళ మొత్తం ఆగిపోయింది, మీడియాలో కూడా అయిపోయింది. ఇప్పుడు దేవదూత ఆయన రివర్స్ టెండర్ మెగా ఇంజనీరింగ్ దుర్మార్గులు అని చెప్పి పొద్దున్న చూస్తే సాయంత్రం వరకు మెగా ఇంజనీరింగ్ మీద ఆఖరికి ఇవాళ 2024 ఇప్పుడు గవర్నమెంట్ మారిన తర్వాత ఆ మెగా ఇంజనీరింగే రివర్స్ టెండరింగ్ చేయమంటున్నారు. మళ్ళీ ఏమి రావు. నేనేం తప్పను, కృష్ణారెడ్డి గారు కూడా గౌరవంగానే ఉంటారు, నవ ఇంజనీరింగ్ ఆయన కూడా గౌరవంగానే ఉంటారు. ఎవరు నేనే వ్యక్తిగత ఆరోపణ చేయట్లేదు, పార్టీల గురించి మాట్లాడుతున్నా. 2 కంపెనీలు మంచి కంపెనీ అంటే సామర్థ్యం ఎంత ఇచ్చారు మెత్త అనవసరం నాకు, సామర్థ్యం గల కంపెనీలే నావే. కానీ ఎందుకంటే మనం ఆరోపణలన్నీ చేసినప్పుడు కానీ నా రాష్ట్రం కోసం ప్రజల కోసం నేను మాట్లాడుతున్నా.
మీరు చెప్పండి, ఏం చేయమంటారండి? నా ప్రజలను ఏం చేయమంటారండి? సార్ చోద్యం చూస్తా నిస్సహాయులై కూర్చుని ఆదాన్ని ఏం చేయలేము, నా జాతి భవిష్యత్తుని తాకడి పెడుతున్నారు నాయకులందరూ అని వీళ్ళకి నేను చెప్పాను. 2000 మీ మీడియాలు చేసింది ఎందుకు చెప్తాను, 10 2019 తర్వాత భయంకర ఉద్యమం, అంతకన్నా ఉధృతంగా ఉద్యమాలు చేసిన 90% మీడియాలు చూపలేదు. ఇప్పుడు కూడా నేనేం పాపం చేశాను, మేజర్ మీడియా నన్ను ఎందుకు బ్యాన్ చేసిందండి? 95% చూపించినాడు, అప్పుడప్పుడు చూపించిన ధన్యవాదాలు. ఎందుకు బ్యాన్ చేసి మీ 10 సార్లు అడిగాను రాధాకృష్ణ గారు. నేను చేసిన పొరపాటు ఏంటి? బూట్లు తీసుకుని చెప్పులు తీసుకుని అని కొట్టానా? లేదా అమ్మాలే బూతులు తిట్టానా? లేదా ఆ రోజు బూతులు తిట్టి వాళ్ళు మళ్ళీ తిరిగి వీళ్ళని బూతులు తిట్టా అని పొగుడుతున్నానా? నా స్టాండ్ నిజాలు మాట్లాడితే కాదు. నేను ఏం పొరపాటు చేశాను? ఎప్పుడైనా పోనీ టీవీలను కానీ లేకపోతే ఆ వ్యక్తులను కానీ ఒక్క మాట ఇప్పుడు కూడా అన్నా. ఏదో రోజు నేను చేసిన పొరపాటు లేదండి, నేను ఖచ్చితంగా నిలబడ్డాను. మీరు అనుకునే నాయకులు కూడా తప్పుగా కూడా నేను ఈరోజు మాట్లాడలేదు. తప్పు అయితే నిర్మాణాత్మకంగా విమర్శిస్తాను. ఇవాళ కూడా నేను చెప్తాను, జగన్ గారు దాంట్లో లోపం ఉంటే కనుక విచారణ చేయండి, ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సింది. ఆయనతో పాటు ఆయనతో ఎవరున్నా ఏ మొమ్మాట ఏమో దాంట్లో. అలాగే ఆదానికి కాంట్రాక్ట్ ఇచ్చిన మిగతా విషయాలన్నీ చేయండి అన్నా. ఆదాన్ని ముట్టుకుంటే గొడవలైపోతే బాంబులైపోతే ఇలా మొత్తం ఏముందండి. ఆదాని గారి ఎంట్రిక చేతి మీద ఎంట్రిక కూడా ముట్టుకోలేరండి పేకడం సంగతి. మొత్తం అంతా అలాంటి వ్యవస్థ ఉంది. ఇవాళ ఆయన ట్రంప్ గారు వచ్చిన తర్వాత అసలు ఏం చేస్తారు? ట్రంప్ గారు మన ఆదాని గారి మనుషులు ఇద్దరు బాగా క్లోజ్ ఫ్రెండ్స్. ఒకప్పుడు గుజరాత్లో కూడా అలయబాలయలో తిరిగినాళ్ళు. ఏం చేస్తారో తెలియదు. అంటే మనకి ఇక్కడ అక్కడ పట్టుకుంటాం ఏంటంటే నాకు అర్థం కాదు. ఇక్కడ ఏమైపోయింది ఇక్కడ అన్నీ? పాపం తీసుకెళ్ళి ఆ కేజ్రీవాల్ గారిని లోపల వేశారు, ఆయన పట్టుకున్నారు. ఆ కవిత గారిని పట్టుకుని తప్పని అంటలా, వీళ్ళే దొరికారు. 10-30 లక్షలు అంట ఎవరికి ఇమ్మని చెప్పాడంటే 50 లక్షల సబ్జెక్టు కరెక్షన్ కేజ్రీవాల్ లోపల వేశారు. అది చెప్తేనే లోపలేస్తారని న్యాయస్థానం దగ్గరకు ఏం మాట్లాడాడు తెలుసా కేజ్రీవాల్ గారు? నేను 100 కోట్లు అమిత్ షా గారికి ఇమ్మన్నారు, ఇచ్చానని చెప్తాను, మరి వేసేస్తారా ఆయన అన్నారు. జడ్జి గారు స్టన్ అయినట్టున్నారు. సరే నేను ఆయన చేశారు, నేను చేయను అని ఎవరి గురించి మాట్లాడను. అందరికీ ఒక న్యాయం ఉండాలండి. సామాన్యులు తప్ప గొంతెత్తి వాళ్ళని కూడా అంచేస్తే ఎలాగండి? మొన్న మేము నార్త్ వెళ్ళామండి. నార్త్ వెళ్తే ఒక విషయం మీతో ఎందుకంటే మీ గురించి మేము నార్త్లో మాట్లాడుకున్నాం. అంటే నేను గ్వాలియర్, మధ్యప్రదేశ్, రాజస్థాను, దాంతోపాటు ఉత్తరప్రదేశ్, ఢిల్లీ వెళ్ళానండి. అక్కడికి వెళ్తే అక్కడ వెహికల్స్, ఆటోలు కానీ మిగతాయి కానీ ఎక్కడన్నా చూసినా కానీ గ్యాస్కి సంబంధించిన మొత్తం ఉన్నాయండి. నాకు మా తెలుగు వాళ్ళు ఒక అతను మా నాన్న చెప్తున్నారు, మన రాష్ట్రాల నుంచి మొత్తం తీసుకెళ్ళి వీళ్ళు పెట్టుకున్నారు, మనమేమో ఏం చేసుకోలేము అన్నీ. ఎక్కడ చూసినా కానీ ప్రతి ఒక్కటి కూడా గ్యాస్తో తిరుగుతున్నాయి. ఢిల్లీలో పొల్యూషన్ ఒకటి దానివల్ల ఎక్కువైంది. నేను ఇంకా గ్యాస్ గురించి వస్తాను. ఎవరండి మా ఏలూరు దగ్గర పెరికండం దాటిన కొప్పకి అవతల వెళ్తుంటే ఎక్కడ ప్రైవేటు వాళ్ళకి భూములు ఇష్టం వచ్చినట్టు చేయడానికి వీల్లేదు. గ్యాస్ లైన్ కోసం ప్రైవేటు వ్యక్తులను లోపలేసి పోలీసులతో పక్కన పెట్టించి ఇష్టం వచ్చిన అడ్డంగా వేసిపోయింది. ఆ పర్మిషన్ ఇచ్చింది ఎవరు? 2000 సంవత్సరంలో. అలా అంబానీ గారు కాదని D6 వాళ్ళు అదే చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి పైప్ లైన్ వేసుకొని మొత్తం గ్యాస్ తీసుకొని నార్త్కి తీసుకెళ్తున్నారు. ఆఖరికి కుంగిపోతుందని డాక్టర్ మన మిత్రులు వేశారు, ఎవరు ప్రొఫెసర్ గారు కూడా వేస్తే, కృష్ణారావు గారు, మేడిశెట్టి కృష్ణారావు గారు పెద్దలు వేశారు. వేస్తే కూడా మేమేం చెప్పగలుగుతామండి? వాళ్ళంతా వాళ్ళ గ్యాస్ మన గ్యాస్లో మనకి ఇవ్వకుండా ప్రతి ఇంటికి 100 రూపాయల గ్యాస్తో 15 కేజీలు అంటే 100 రూపాయలు ఇస్తే అనంతమైన మనకి గ్యాస్ సరిపోయేది, కుటుంబానికి సరిపోయేంత గ్యాస్ ఇవ్వకుండా ఉచితంకి రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ ఉచితం ఇస్తా ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం 1000 కోట్లు కడుతుంది. రైట్ రాయల్గా రావకుండా మనం మళ్ళీ గ్యాస్ కంపెనీలు కడతా ఉన్నాం. నాకేం అర్థం కావట్లేదండి, ఏమైపోతుంది అనేది. మనం కూడా మళ్ళీ చాలా బాధగా ఉంది. ఎందుకంటే ఉన్న దాంట్లో మరి నాయకులు నేను ఏం చేయాలండి? ఏదో విప్లవం రావాలా? వచ్చే పరిస్థితి లేదు. 90% మంది పొద్దున్నే, చాలామంది 50% మంది పొద్దున్న వేస్తే పట్టుకుడిగా తన కోసం జీవితం గడిపేవాళ్ళు. మిగతా వాళ్ళంతా ఎలా ఉన్నారో నాకు తెలియట్లేదు. దయచేసి విత్ డ్యూ రెస్పెక్ట్ టు ఎవ్రీబడి, నేను ఎవరి మీద పరుషంగా కానీ అసభ్యంగా కానీ మాట్లాడలేదు. భావితరాల పట్ల ఆలోచించండి. ఈ ఆదాని గారు గ్రాండ్ ఫాదర్, వాళ్ళ కొడుకు వస్తాడు. ఇప్పుడు కొడుకు కూడా ఉన్నాడు, సజ్జన్, ఎవరు ఆయన పేరు ఏదో ఉంది, సజ్జన్ ఆదాని గారు ఎవరు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు దాంట్లో. రేపు పొద్దున మన పిల్లల్ని బానిసలుగా మార్చుకుంటారు. ఆంధ్రప్రదేశ్ కంపెనీలని అడ్డంగా కబ్జా చేశాడా, బతిమాలాడు బామాడా చూస్తున్నట్టు వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అసలు మీరు వెళ్తే కృష్ణపట్నం పోర్టుకి వెళ్తే మీరు ఆ రోజు ఎలా ఉన్నారు, ఈరోజు ఎవరున్నారు అక్కడ మాట్లాడమనండి.
ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు మాట్లాడమని. వాళ్ళు కొంతమంది ఉద్యోగులు తెచ్చుకుని నా రాష్ట్రం ఒక బానిస జాతిగా మారిపోతుందా లేదా అని మాట్లాడండి. గుమా వ్యాపారులు అంటే గుజరాతీ మార్వాడి అనుకోవద్దు మీరు, నేను మాట్లాడుకుంటాను. గుట్టుగా మాయ చేసే వ్యాపారులు అన్నమాట. కొంతమంది కాదండి మీరు గుజరాతీ మార్వాడి, మీ అభిప్రాయం. వాళ్ళందరూ తప్పేవాళ్ళు ఉంటారు, మంచి కూడా ఉంటారు. ఇవాళ పార్సీలు అనేవాళ్ళు ఎంత గొప్ప వ్యాపారం చేస్తారండి. కానీ విలువలు లోపాలు ఉండొచ్చు వాళ్ళ టాటాలు, అలాగే గాద్రేజ్లు, అనేక మంది పార్సీలు ఉన్నారు. ఆఖరికి ఫిరోజ్ గాంధీ అని GHNDY గాంధీ అని ఆయన పేరు తర్వాత DHA మార్చుకున్నాడు గాంధీ అని. ఎవరు దత్తతేం చేసుకోలేదు కానీ ఆయన పార్సీ అంటే రతన్ టాటా లాగా. ఆయన కొడుకే రాజీవ్ గాంధీ గారు, అలా మనవడు రాహుల్ గాంధీ గారు. ఆయన ముస్లిం కాదు, ఇంకొకటి కాదు, వీళ్ళు లేదండి. ఆయన మన రతన్ టాటా గారిని ఎలా అనుకున్నాం ఆయన కూడా అలాగే. అలా అసలు దేశం అక్కడ మతం వచ్చిన తర్వాత పాలసీలందరూ మన ఇండియాకి వచ్చేసారు. అటు రతన్ టాటా గారు, జంషెడ్ గారు ఎలాగో మనం ఎలా చూస్తున్నామో, గాద్రేజ్ గారిని ఎలా చూస్తున్నామో ఈయన అలాగే చెప్తున్నానండి. అందుకని అంటే మీరు వాట్సాప్ యూనివర్సిటీలు, సనాతన యూనివర్సిటీలు కొత్తగా పెట్టారు. ఆ యూనివర్సిటీలు నాకు తెలియదు కానీ వాస్తవాలు మాట్లాడుకుందాం. దయచేసి తెలుగు జాతి ప్రజలు మీరు ఒకసారి ఆలోచించండి. నిట్టూరు పొద్దు ఏదో రోజు ఖచ్చితో మళ్ళీ తిరిగి మన బానిస జాతిగా ఆ ఢిల్లీ పాదుషాల దగ్గర కాళ్ళకు మొక్కి, ఆ గుజరాతీ బాదుషాల దగ్గరికి వెళ్ళి చుట్టూ కాళ్ళు మొక్కే పరిస్థితిని తప్పించుకుని ధైర్యంగా మళ్ళీ నిలబడి మన ఇండస్ట్రియలిస్టులు మనవాళ్ళు కావాలంటే దేశం మొత్తం మీద మనం న్యాయంగా గట్టిగా నిలబడేటట్టు ఆ విధంగా వెళ్దామని నా అభిప్రాయం. తప్పకుండా అండి.